నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది రంగులు మార్చుట్లా రాజకీయ నాయకులే ఫాస్ట్ ఉంటారు అనుకుంటాం కానీ కొందరు అధికారులు అంతకంటే ఫాస్ట్ ఉన్నారు వల్ల అధికార పార్టీలు ఉన్న లీడర్లతోటి ఎట్లుండాలి అధికారం లేని పార్టీల లీడర్లతోటి ఎట్లుండాలి కామన్ పబ్లిక్ తోటి ఎట్లా మెయింటైన్ చేయాలి సౌండ్ పార్టీలతోటి ఎట్లా మెయింటైన్ చేయాలన్న మెయింటెనెన్స్ చాలా బాగేరక వాళ్ళకు కూడా పాపం ఆ ముచ్చట యాది మరిచినట్టున్నాడు గీ మాజీ మంత్రి ఇదివరకట్ లెక్క ఇప్పుడు కూడా మర్యాద ఇస్తారని నమ్మి ఎంత పెద్ద మాట పడాల్సి వచ్చిందో చూడు గీ సిఐ గారితోటి ఏపీ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు గారు చాలా తెలివిగల ఆఫీసర్ అయినుళ్ళు ఎప్పుడు ఎట్లా మాట మార్చాలనో ఎవరితోటి ఎట్లా మెయింటైన్ చేయాలనో మంచిగా సార్కు ఇగో ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సార్ను ఏమన్నాడో ఇను రూపారి హాగా చూసిర్రా నాలుక మడత పెట్టి మాజీ మంత్రి అన్న మినిమం మర్యాద లేకుండా గొడవ పడొద్దు అని ఏలు చూపెట్టి వార్నింగ్ ఇచ్చుడే కాదు తమాషా డాస్తున్నారా మీరు అని ముఖం మీదనే అని పారేసిండు ఇట్లా అనేటాలకు మంత్రి గారి ముఖం అంతా ఎర్రగా అయింది ఏంటొచ్చిన లీడర్లు కార్యకర్తలంట మర్రబడ్డరిగా వజ్రపు కొత్తూరు పోలీస్ టౌన్ కాడ నిన్న ఐతారం జరిగిన పంచాయతీ పసల కొట్టం కాడ ఊళ్ళే సైకిల్ పార్టీలకు పంక పార్టీలకు నడమొచ్చిన పంచాయతీ ఇది ధనరాజ్ అనేట ఆయన పసల షెడ్డు ఊల్చేద్దామని చూసి ఆయన భార్య లక్ష్మి అనేట ఆమె మీద సైకిల్ పార్టీ వర్గపోలు దాడి చేసుడే కాకుండా పోలీసు వాళ్ళకి చెప్పి పట్టుకపోయి రోజంతా వజ్రపు కొత్తూరు పోలీస్ టౌన్ లో పెట్టిరట ఇక ఆ ముచ్చట ఎరికైతే వచ్చి ఇడిపించి వాళ్ళ మీద కేసు పెట్టిద్దామని వచ్చిందట మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సారు అగు ఆడైన కిస్తర బసర గిది మరి మళ్ళా 4 ఏళ్ల తర్వాత మంత్రి ఎవలో మాజీ ఎవలో ఇప్పటిదే అప్పటిలెక్క అప్పుడే అని అనుకుంటూ ఏమో గాని మాజీ మంత్రి అన్న ముచ్చట పక్కకు పెట్టు ఏ మనిషిని తిట్టే కొట్టే హక్కు పోలీసు వాళ్ళకు ఉండదన్న సంగతే మర్చిపోయినట్టుండు కదా సారు ఎక్కడ పబ్లిక్ కూడా అదే అంటున్నారు మీరు సిఐ గారన్న సంగతి మర్చిపోతున్నారు సార్ అని మరి ఒక మాజీ మంత్రి పరిస్థితి గిట్లుంటే కామన్ పబ్లిక్ కథ ఎట్లుంటది అని కూడా అనుమానపడుతున్నారట కానీ రంగులు మార్చుట్లా ఊసర వేలను మించిన రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళని మించేటోళ్ళు తయారవుతున్నారు కదా కొంతమంది అధికారులు అనుకుంటున్నారు ఈ సంగతి ఎరికైన పబ్లిక్ అంతా కొందరు గవర్నమెంట్ ఆఫీసర్ నౌకరు చేసేటోళ్ళు జీతం పైసలు ఖర్చే పెట్టద్దని కంకణం కట్టుకొని ఎంత కష్టపడుతుంటారమ్మా ఆఫీస్లో ప్రతి పనికి సరసమైన ధరలు నిర్ణయించుకొని ఆ ధరలు చెల్లించిన వాళ్ళకు ఎసోంటి రూల్స్ అయినా సరే ఉల్లంఘించి పనులు చేసి పెట్టి చెమటలు చిందిస్తుంటారు అలవాటైన అదే పనిని కొనసాగిస్తుంటే గీ ఏసీ బోళ్లకు ఏడ పని లేకపోయి లంచాలు తీసుకుంటున్నారని అరెస్టులు చేసి వాళ్ళ మనోస్థైర్యాన్ని చాలా దెబ్బతీయబట్టిర్రు అయ్యో చూస్తున్నారా మేడం ఎట్లా చిన్నవై కూర్చున్నదో రోజు సాయంత్రం తలెత్తుకునే కలెక్షన్లతో ఇంటికి పోయే నువ్వెందుకన్నా తలదించుకొని అట్లా కూర్చున్నావు ఇవాళ మాపటికి డైలీ కలెక్షన్ ఇంటికి తేలేకపోయినా అని మా ఇంటి ఆమెకు ముఖం ఎట్లా చూపియాలని బుగులు పడుతున్నట్టున్నాడు పాపం ఈడ వాడిపోయిన పేస్ వేసుకొని కూసున్నామే ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ మేడం పక్క పొంటి ఉన్నాయనేమో డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వరరావు ఈయన కాగితాలు రాస్తే మేడం వంకలు లేకుండా సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తుందట ఇట్లనే ఒక ఆయన వారసత్వ భూమిని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయిద్దామని వస్తే మేడం ₹1,00,000 ఖర్చు అవుతుందని చెప్పిందట ఇక అంత ఇచ్చుకోలేనంటే దయదలిసి 50,000కు ఓకేనయ్యా అని చెప్పిందట ఈ పుచ్చకాయల వెంకటేశ్వరరావే మేడానికి బాధితునికి నడుమ మధ్యవర్తిత్వం చేసి ముందుగాలు 30,000కు డీల్ మాట్లాడిందట ఇక జలగలెక్కనే మా రక్తం తాగుతున్నారు కదరా అని వీళ్ళ సంగతే చెప్పాలని బాధితుడు పోయి ఏసీ బోలకు ఫిర్యాదు ఇచ్చిండు ఏసీ బోలు స్కెచ్ చేసి పైసలు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పోయి పట్టుకున్నారు ఆఫీసుల్నే పాపం చూడు ఏసీ బోలకు దొరికే వరకు మేడం మనోస్థైర్యం షానే దెబ్బతిన్నట్టున్నది కదా ఏం బొగులు పడకూరి మేడం ఇసొంటి అని మన కామనే మళ్ళా వారం 10 రోజులు సస్పెండ్ చేస్తారు కావచ్చు గంతే మళ్ళీ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఆడ కూడా వసూలు చేసుకోవచ్చు మేడం రంది పడకూరి ఈ ఏసీబీ కేసులు అనేటి అన్నం తినకుండా లంచాలు తినే మీ అసొంటోళ్ళ కెరీర్ కు జస్ట్ స్పీడ్ బ్రేకర్లు గంతే గీ మాత్రం దానికే మళ్ళా కొన్నొద్దులు లంచాలు తీసుకున్నాడు బంద్ చేస్తానే కఠినమైన నిర్ణయాలు తీసుకొని మీ డైలీ కలెక్షన్ కు డోకా చేసుకోకూరి మేడం అని అంటున్నారట మేడానికి లంచం ఇచ్చి పని చేయించుకుంటున్న బాధితులు కొంతమంది మతం లొల్లి పెట్టుకుంటారు ఇంకొందరు పైసల కోసం తన్నుకుంటారు
కొందరు కులం కోసం లొల్లి పెట్టుకుంటారు, కానీ పెన్లా మొగలు మాత్రమే ఎందుకో తెలియకుండా లొల్లి పెట్టుకుంటారు. ఇది ఇంటింటి రామాయణమే కదా. ప్రతి మగోళ్ళు నేను పెద్ద పులిని అని ఫీల్ అవుతుంటారు. పులి మీద కూర్చున్న అమ్మవారి లెక్క ఎస్సోంటి పెద్ద పులినైనా కంట్రోల్ చేసేది భార్యనే. నువ్వెంత తోపైనా సరే భార్య ముంగట బలాదురే. ఊరంతా నాన్నకు లోకువా, నాన్న అమ్మకు లోకువా అన్నట్టు దేశానికి తోపు ప్రెసిడెంట్ అయిన భార్య ముంగట బలాదురే అని హెన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. ఫ్రాన్స్ దేశం అధ్యక్షుడు మాక్రోన్ సారు వాళ్ళ ఇంటియామని దోలుకొని వియత్నాం పోయిండు. ఇక ఆడ విమానం దిగే ముంగట ఆల్మగలు ఇద్దరికి ఏం లొల్లి అయిందో మరి విమానంలో. ఇక విమానంలోకి వెళ్ళి దిగుతుంటే డోర్ కాడ్కి వచ్చినాక ప్రెసిడెంట్ మాక్రోన్ సార్ మూతి మీదకి వెళ్ళి 32 పనులు రాలేతట్టు షెడేల్మని జరిసింది వాళ్ళ ఇంటియామే. ఇక అందరి ముందు ఇజ్జత్ పోయినంత పని అయిపోయిందని ఏం గాలే అన్నట్టు వీడియోలు తీస్తుంటే ప్రెసిడెంట్ సార్ నవ్వుకుంటేనే చెయ్యి ఊపి మళ్ళీ లోపలికి పోయిండు. సాట్ కదా నిన్న ఏం కాకపో నేటుగా విమానం డోర్ తీసినాక కిందకు దిగుదామనే మోపుకు పంత వాళ్ళకు కొట్టే వరకు అందరూ అవక్క అయిపోయారు. విమానం దిగి కిందకు నడిచి వస్తుంటే కూడా చేతిలో చేయనీయలేదు మేడం. మన్మధుడు సినిమాలో కూడా సేమ్ ఫ్రాన్స్లో ఉండే బ్రహ్మి సార్ భార్య కూడా షాయదాగు డార్లింగ్ అంటే నాకేమద్దు పో అని దొబ్బేస్తుంది కదా. నాగార్జున సార్ ముంగడ ఇజ్జత్ పోవద్దని సరసం మోటు సరసం అని బ్రహ్మి సార్ కవర్ చేస్తాడు. సేమ్ టు సేమ్ డిట్టో అనుభవం అయింది ఫ్రెంచ్ ప్రెసిడెంట్ సార్ కూడా. పాపం అదేందో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ సార్ రోజు లంచ్ తిన్నట్టు దెబ్బలు తింటున్నాడు. ఇంతకు మునుపోసారి పబ్లిక్ తోటి మాట్లాడుతుంటే కూడా అండ్లకెళ్ళి కూడా ముంగడికి వచ్చి సార్ పనులు రాలేటట్టు పడియలు మంచి అరిచిండు. హింస మన పద్ధతి కాదని సార్ ఏదో కవర్ డ్రైవ్ చేసి సాటుకు పోయి ఐస్ బ్యాగ్ పెట్టుకొని ఏడ్చుడు ఒకటే తక్కువైందట పాపం. ఇప్పుడేమో ఇంటి ఆమెతోటి చెంపలు నేతి బూరలు చేసుకొని పోయి మీడియాలో కంటపడ్డాడు. చూడు ప్రెసిడెంట్ గా మాక్రోన్ సార్ దేశాన్ని కంట్రోల్ చేస్తే ఇంటి ప్రెసిడెంట్ గా మేడమే సార్ను కంట్రోల్ చేస్తుంది. అందుకే హిమాలయాలకు పోయిన చాలా మంది భార్యా బాధితులు చెప్పే ముచ్చట ఏంటంటే న్యూక్లియర్ రేడియేషన్ ను తట్టుకోవచ్చేమో గానీ భార్య ఫ్రస్ట్రేషన్ తట్టుకున్నాడు బతికున్న ఏ భర్త తరం కాదని. ఈ రోజులల్లా సర్కారు కొలువు సంపాదించడంటే ఎంత కష్టమైన పనో తెలిసిందేనాయ్. లక్షల మందితోటి పోటీపడి పరీక్షలు రాసి పాస్ అయితేనే కొలువు దొరకదాయే. గంతెందుకోల్లా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కొలువులకు కూడా మస్తు పోటీ నడుస్తుంది. అయితే అసోంటి కొలువులను బజ్జీల బండి మీద మిరపకాయ బజ్జీలు, బస్టాండ్ల పాప్కార్న్ పొట్లాలు అమ్మినంత అల్కగా అమ్ముకుంటుండట. హన్మకొండలో ఒక కార్ డ్రైవరు గంత అలకగా దొరికితే కొనకుండా ఊకుంటారా? చూడుర్రి ఎంతమంది ఎగబడ్డరో. లాస్ట్కి ఏమైందో చూడరిగా. రండి బాబు రండి అమ్మా రండి. గవర్నమెంట్ ఉద్యోగం, పర్మనెంట్ నౌకరీ, కాలు మీద కాలేసుకొని లైఫ్ లాంగ్ బిందాస్గా బతికే జాబు. ఆలస్యం చేస్తే ఛాన్స్ పోతుంది, పోతే మళ్ళా దొరకని మోకా ఇది అనిగో గిట్లనే పల్లి బఠానీలు అమ్మినంత అల్కగా సర్కారు కొలువులు ఇప్పిస్తా అని 40 మందిని ముంచినట పోలీసు వాళ్ళ పక్క పంటి ఉన్న ఈ పక్క పద్మాషోడు. వీని పేరు కళ్యాణ్ అట. కారు డ్రైవర్ లెక్క పనిచేస్తున్నట హన్మకొండలా. సర్కారు కొలువులు ఇప్పిస్తా అని 40 మంది తాన వేలకు వేలు లక్షలు దండుకున్నట. మరి అట్టెట్లా అంత అల్కగా నమ్మిరు అంతమంది అని అంటే ఇగో ఏకంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ పేరు మీద ఉన్న లెటర్ హెడ్ మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారు చేసి జిల్లా కలెక్టర్ గారి సంతకమే ఫోర్జరీ చేసి అమాయకులకు ఇచ్చిందట. అట్ట కూడా నమ్ముతారో లేదో అని సర్వీస్ బుక్కులు కూడా తయారు చేసిందట. ఇగో చూడు ఎట్టున్నాయో ఈ అపాయింట్మెంట్ లెటర్లు, సర్వీస్ బుక్కులు. మంచిగా అసలుకు నకిలికి తేడా గుర్తుపట్టు రాకుండా ఎంత పక్కాగా తయారు చేయించిండో చూడు. ఆ ఫోటోలు, ఏలి ముద్రలు అచ్చం ఒరిజినల్ సర్వీస్ బుక్కు లెక్కనే అవపడుతున్నాయి చూస్తుంటే. ఇరవై 23 అపాయింట్మెంట్ ఆర్డర్లు, 39 సర్వీస్ బుక్లు దొరికినాయట. పాపం కొలువు వచ్చినట్టే మాకు అని సంబరపడ్డరట చాలా మంది. కొందరైతే దోస్తులకు, చుట్టాలకు దావతులు కూడా ఇచ్చిరట. అయితే ఏ డిపార్ట్మెంట్ల జాబులు, ఏ ఆఫీసుల జాబులు అన్న సంగతి పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ బయట పెడతలేరు. కానీ కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కొలువులు ఇస్తున్నారట ఎవరో చూడమని జిల్లా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయినరట అక్కడి ఆర్డీఓ గారు. ఆ ఫిర్యాదును అందుకొని ఎంక్వైరీ చేస్తే తీగలాగితే డొంక కదిలినట్టు లాస్ట్కు ఈ మంద కళ్యాణ్ గాని కాడ బయటపడి ఆగిందట డొంకంతా. ఇవన్నీ తయారు చేయడానికి కూరపాటి భవ్యకిరణ్ మరియు మంద వంశీ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏజ్ 26 ఇయర్స్. ఇప్పుడు ప్రజెంట్ కార్ డ్రైవరు, అదేవిధంగా రామన్నపేట వరంగల్లో ఉంటాడు. అంత బాగానే ఉంది కానీ డ్రైవర్ పనిచేసే 26 ఏళ్ల పిల్లగాడు వీని సోపతిగాలు ఇంత పెద్ద స్కెచ్ చేసి సంతకాన్ని ఫోర్జరీ చేసి లెటర్లు, సర్వీస్ బుక్కులు తయారు చేసేటంత పెద్ద స్కామ్ చేసిర్రంటే దీనిక ఎవరో సర్కార్ అధికారుల అండదండలు లేకుంటే కాని పని అని గుసగుసలు పెట్టుకుంటారట హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ కాడ. చూసిరు కదా, మాకు మినిస్టర్ తెలుసు, వాళ్ళ పిఏ నాకు దగ్గరోడే, కలెక్టర్ మా సుట్టపోడే అని నమ్మించి పైసలు దండుకునే దగులుబాజోలు చాలా మందే మోపైతున్నారు ఈ నడమ. గిసొంటి మోసాలతోటి బతికేత వాళ్ళు వెరిగిపోతున్నారు. వాళ్ళ దొంగ మాటల చిక్కి పైసలు ఓడగొట్టుకో పైలం మరి. ముఖ్యమంత్రులు పోయే కాన్వాయిలో కమ్సే కమ్ ఒక 30-40 కార్లు ఉంటాయి.
ఎవరన్నా మంత్రులు పోయే కాన్వాయ్లు అయితే ఓ 10-15 కార్లు ఉంటాయి. ఇక ఎమ్మెల్యేలు అయితే 5-10 కార్లు ఉంటాయి. కనిగో ఈ ఎమ్మెల్యే గారి కాన్వాయ్లో ఎన్ని కార్లు ఉన్నాయో చూస్తే నోరలే పెడతారు కావచ్చు. 10-20 కాదు, 50-60 కాదు, ఏకంగా 150 కార్లతోటి కాన్వాయ్ తీసిండు ఎమ్మెల్యే సారు. ఇంతకు ఎవలో అంత పెద్ద తోపు ఎమ్మెల్యే మరి? ఇక చూస్తున్నారా ఈ కాన్వాయ్లో ఎన్ని కార్లు ఉన్నాయో. మొత్తం ఎమ్మెల్యే గారి తాలూకా కార్లే ఇవన్నీ. అగో బ్రిడ్జి మీద అయితే బరాబర్ కానొస్తాయని మెల్లగా వీడియోలు తీపిచ్చండి గిట్లా. మొత్తం 150 కార్లట. ఇంతకు ఎవలి తీసుమార్ కాని ఎమ్మెల్యే సారు ఇంతగానో వెలివేషన్ ఇస్తుండు అని అంటే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సారుది ఇది కాన్వాయి. మరి ఇన్ని బండ్లు ఎందుకు, ఇంత భారీ కాన్వాయ్ తోటి ఏడికి పోయిండు, ఏం కథ? నిన్నయాలనైతే అధికార పార్టీలో సభలు గివ్వలు ఏం లేవు కదా అని అంటే సరస్వతి పుష్కరాలల్లా పుణ్యస్నానం చేస్తుందుకని మంది మార్బలాన్ని ఎంటేసుకొని కాళేశ్వరానికి పోయిండి ఇట్లా సారు. నిన్న పుష్కరాలకు ఆఖరినాడు ఉండే కదా, ఒక్కనే పోతే ఆ పుణ్యం నాకు ఒక్కనికే వస్తుందని కార్యకర్తలు కూడా తలా ఇంత పుష్కరాల పుణ్యం మూట కట్టిద్దామని ఎంటేసుకొని పోయిండట సారు. మరి జప్పున పుణ్యస్నానాలు చేసుకొని మరీరో పక్కకే ఉంది కదా అని కాళేశ్వరం ప్రాజెక్టు చూడబోయిర్రో. అసలే ఆ కాళేశ్వరం మీద పుట్టెడు అనుమానాలు, పట్టెడు పంచాయతీలు నడుస్తున్నాయి. చూడబోతే ఓ బాధ, చూడకుంటే ఇంకో బాధ అన్నట్టుంది కథ. కానీ ఏ మాట కామాట ఇంత భారీ కాన్వాయ్ని ఇంటేసుకొని పోయి ఎమ్మెల్యేల రేంజ్ను పెంచిండి ఈ హస్తంపాటి ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ అయితే. ఈ కాన్వాయ్ పోతుంటే ఓ దిక్కు డ్రోన్ కెమెరాలు, రోడ్డు మీద వీడియో కెమెరాలు పెట్టి ఫోటోలు వీడియోలు తీస్తుంటే చూసిన వాళ్ళంతా ఇదేదో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ తో తీస్తున్న భారీ సినిమా షూటింగ్ కావచ్చు అనుకున్నారట. అగో ఆ రేంజ్ లో తీసిండన్నట్టు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సారు. ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే అయ్యో మళ్ళా ఆడపిల్లేనా అని ముక్కిరిచేటోళ్ళు మస్తు మంది ఉన్నారు లోకం మీద. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి దొంగసాటుంగా కడుపు తీపించుకునేటోళ్ళు కూడా లేకపోలేదు. ఆడపిల్ల పుడితే అరిష్టం అనుకునేటోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పుడు రాను రాను కాలం మారుతుంది. మగపిల్లగాళ్లకు ఆడపిల్లలు దేంట్లో తీసిపోతలేరు. ఆ మాటకొస్తే ఆడపిల్లలంటే ఇంటికి లక్ష్మీదేవత అని మురిసిపోయి పుట్టిన బిడ్డకు పూలతోటి స్వాగతం చెప్పే గిసోంటోళ్ళు కూడా ఉన్నారు అమ్మాయి నడుమ. పిల్లకు పిల్ల తల్లికి పూల మొగ్గేసి పూలు జల్లుకుంటా ఎట్లా స్వాగతం పలుకుతున్నారు చూడు. ఇక గల్మ లోపల పసుపు కుంకుమ కలిపిన నీళ్లను పల్లెంలో పెట్టి ఆ నీళ్ళల్లో ఆ సంటిపిల్ల చిట్టి పాదముద్ర లేపించరు గిట్లా. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉండే కరుణాకర్ స్పందనలకు నెల కింద ఆడపిల్ల పుట్టిందట. అమ్మమ్మ గారి ఇంట్లో 21 పూర్తయినాక బిడ్డను ఇంటికి తెచ్చుకునేటాళ్లకు ఈ తీర్ల స్వాగతం ఏర్పాటు చేయించారు అత్తగారోళ్ళు. కానీ ఇప్పటికి కూడా ఇంకా ఆడపిల్ల పుడితే అదేదో బరువు లెక్క చూసేటోళ్ళు చాలా మందే ఉంటారు. మగ పిల్లగాడంటే ఇంటికి వారసుడని, పిల్లగాడు పుడితే అదేదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినట్టు, హిస్టరీ బుక్లో వాళ్ళ పేరు కూడా నమోదవుతున్నట్టు ఫీల్ అవుతుంటారు కొంతమంది. అసలు నిన్నయాల పోరగాలను కనిపించుడు కంటే ఆడివిళ్ళను కనిపించుడు 100 వాళ్ళ నయం అనిపిస్తుంది. చెప్తే ఇనరు, చేతులు ఉండరు. అదే ఆడివిల్లైతే చెప్పు చేతలో ఉంటుంది, చెప్పిన మాట వింటది, ఇంట్లో అందరికీ ఆసరైతుంది. పెళ్ళై అత్తగారింటికి పోతే ఆ ఇంటి మనిషి అత్తగారోళ్ళు పుట్టినింటోళ్ళను 2 కళ్ళ లెక్క సమానంగా చూసుకుంటది. అది ఆడపిల్ల అంటే. ఎవరైనా కూడా పాప పుట్టిందని బాధపడకండి. వాళ్ళని కూడా కొడుకుల కన్నా ఇంకా బాగా ఏమంటారు చదువు కానీ అన్నీ నేర్పియండి, శిక్షణ కానీ అన్ని విధాలుగా. అండ్ కొడుకులే కాదు కూతురు కూడా చాలా ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కరుణాకర్ స్పందనలు వాళ్ళ బిడ్డను ఇంటికి తీసుకొచ్చిన తీరు చూసి నర్సాపూర్లో చాలా మంది మెచ్చుకుంటున్నారట. పెళ్లి చేసుకునేటోళ్ళంతా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారట. అసలే ఎండాకాలం సెలవులున్నాయి, ఎక్కడోళ్ళు అక్కడ అంత హైదరాబాద్కి వచ్చి అన్నీ చూసిపోదాం అనుకుంటారు. చార్మినారు, సాలార్జంగ్ మ్యూజియము, గోల్కొండ, బిర్లా మందిరు, ట్యాంక్ బండ్లకు పోతారు. గట్నే జూ పార్క్ కూడా పోయి ఆడ జీవాలను చూసి ఫోటోలు వీడియోలు తీసుకొని ఇష్టంగా ఇరానీ షాయల బన్ను మస్కాలు అద్దుకొని తిని కమ్మగా హైదరాబాద్ బిర్యానీ తిని నిమ్మలంగా ఇంటితో పడతారు. ఇప్పుడు పట్నంలో ఏ టూరిస్టు జాగాలకు పోయి చూసినా ఫుల్ జనం ఉంటున్నారు.
అగజుడూరి జనం ఎట్లా వచ్చిరో. అబ్బర బిడ్డ జాతర ఉన్నది కదా, హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో కనిపించిన సీన్ ఇది. ఆదివారం నాడు ఎక్కడెక్కడికెళ్ళో పిల్ల జల్లను సంకలేసుకొని జూ పార్కులకు పోటెత్తిరు జనాలు. ఇట్లా ఆదివారం ఒక్కనాడే ఏం తక్కువ 25,000 మంది వచ్చిరని జూ పార్కులే లెక్కలు చెప్పబట్టిరిగా. జూ పార్కులు ఉన్న పులులు, సింహాలు, మొసలు, చిరుత పులులు అటువంటి జీవాలను చూసి తెగ మురుసుకుంటా ఫోటోలు తీసుకొని ఖుషి అయిపోయిరిగా. మంది బాగా వచ్చే వరకు కాలు పెట్ట సందు లేకుండా అయింది జనాలకు. ఏ జీవిని చూద్దామని పోయినా ఆడ జనమే ఉండే వరకు కొందరు వెనకాలుండే ఇక జీవాలను చూడాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇక వారం రోజులైతే బల్లుశాల అయితే కాబట్టి ఇప్పుడే అన్ని చూస్తామని పబ్లిక్ వస్తుండే వరకు జూ పార్కులు ఇట్లా రష్ పెరిగిందని అంటున్నారు జూ పార్క్ ఆఫీసర్లు. మీరిగిన పోదామనే ప్లాన్ చేసుకుంటే ఇట్లా శని ఆదివారాలు కాకుండా సోమవారం నుంచి శుక్రవారం లోపల ఎప్పుడు అయినా జర మంది పలసగుంటారు. ఇష్టం ఉన్నంతసేపు బుద్ధి తీర జీవాలను చూసి రావచ్చు. ఏమంటున్నాం? ముంబైని ముంచేస్తున్నాయి, చెన్నైని చిన్నాభిన్నం చేస్తున్నాయి, ఢిల్లీని దడదడలాడిస్తున్నాయి, బెంగళూరుని భయపెట్టిస్తున్నాయి, హైదరాబాద్ని హడలెత్తిస్తున్నాయల్ల వానలు. ఈడ ఆడని తేడా చూపిస్తలేవు, అంతటా అట్లనే ఉంది వానల కథ. కేరళ రాష్ట్రంలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారట. చూడురు ఎట్లా దంచి కొడుతున్నాయో వానలు. ఆనకాలం ఈ తాప 10 రోజులు అడ్వాన్స్గా వచ్చి ఆగమాగమై ఎత్తుంది కదా అంతటా. ఆరం కింద అరేబియా సముద్రంలో ఒక తుఫాను, నిన్న మొన్న బంగాళాఖాతంలో ఇంకో తుఫాను లేచి ఆ వానలు అట్లా ఓడుతుండగానే ఇంకో దిక్కు నైరుతి మబ్బులు కూడా వాటికి జతగూడి దంచుతున్నాయి. కేరళ రాష్ట్రానికి 3 రోజుల కిందటే చేరుకున్నాయట మబ్బులు. ఇక నిన్న నెల్లూరుకే చేరినాయట. మన కాడ చిన్న సన్నగానే పడుతున్నాయి కానీ మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వణుకు పుట్టిస్తున్నాయి వానలు. ఇగో ముంబై సిటీని ఎట్లా ముంచుతున్నాయి చూడు. మెట్రో స్టేషన్లు మునిగేటట్టు దావకాన్లు రోడ్ల మీద మోకాల లోతు నీళ్ళు వచ్చి ఏరుతున్నాయి వానలు చేయబట్టి. సబ్వేలల్లా కార్లు, బస్సులు ఆగిపోయినాయి. అట్టనే అటు ఇటు పోరాకుండా అయిపోయినాయి. ఇక అటు బెంగళూరులో కూడా అంతే, పడవలేసుకొని తిరిగేటట్టు తయారైంది పరిస్థితి. రోడ్లు, బస్తీలన్నీ చెరువులు లెక్క నిండిపోయి కాలువ లెక్క వారుతున్నాయి. 3-4 రోజుల కిందట ఢిల్లీలో మొన్నటి సంది, బెంగళూరులో నిన్నటి సంది కేరళ, తమిళనాడు రాష్ట్రాలను గట్టిగానే అరుచుకుంటున్నాయి. ఇక మన తాన కూడా మబ్బు పట్టుకుంటా ఇడుచుకుంటా మంచిగానే అరుచుకుంటున్నాయి చిన్నగా మెల్లగా. మొత్తానికి వానకాలం ముందే మురిపిస్తుంది కానీ మరి ఇక రేపు ఎట్టుంటుందో పరిస్థితి. ముందు మురిసినమ్మకు పండుగ లేకుండా ఎత్తదా ఎట్లా? అసలే వానలు కొడుతున్నాయని ఇత్తనాలు, ఎరువుల కోసం లైన్లు కడుతున్నారు రైతులంతా. ఆయనతో దుక్కి దున్ని ఇత్తులు నాటి ఎరువులు వేసినాక చేతులు లేవటాడు కదా వానదేవుడు అని అనుమానపడుతున్నారు. ముందే ఇరుచుకపడుతున్నాయి ఈ వానలు చూసిన వాళ్ళంతా. ఇవ్యాటి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.